సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి భక్తుడైన శ్రీ బాలాసాహెబ్ దేవ్ అలియాస్ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే సచ్చరిత్రలో 41వ అధ్యాయంలో ఉన్న శ్రీ బివి దేవ్ గారి కోసం ఉన్న విషయాలు తెలుసుకున్నాం. దేవ్ గారు రిటైర్ అవ్వకముందు దహన్లో ఉండేవారు. వారు రిటైర్ అయిన తర్వాత ఠానేలో ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం, కుమారులు, మనవలు అందరూ కూడా ఠానేలో ఉంటున్నారు. పివి దేవ్ గారి భార్య అయిన జానకీబాయ్ బాలాసాహెబ్ దేవ్, వీరికి కవల పిల్లలు పుడతారు. పెద్ద కుమారుడు పేరు శ్రీపాద బాలకృష్ణ దేవ్, రెండో కుమారుడు పేరు శ్రీనివాస బాలకృష్ణ దేవ్. ఇద్దరూ కూడా ట్విన్స్. బివి దేవ్ గారికి బాబా ఒకసారి ఫోటోని ఇస్తారు. బివి దేవ్ గారు ఉన్నన్ని రోజులు ఆ ఫోటోని ఎంతో భద్రంగా దాచి పూజ చేసేవారు. బివి దేవ్ గారు వారి పెద్ద కుమారుడైన శ్రీ బాలకృష్ణ దేవ్కి వీరి భార్య అయిన నళిని శ్రీపాద దేవ్ ఇద్దరూ కూడా ఎంతో చక్కగా ప్రతినిత్యం కూడా పూజ చేసేవారు. వారి తర్వాత వారి కుమారుడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారు ప్రస్తుతం ఇప్పుడు ఠానేలో నివసిస్తున్నారు. వారి ఇంట్లో ఉంది బాబా గారి చిత్రపటం. వీరు కూడా ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా పూజ చేస్తున్నారు. ఆ ఫోటోలో బాబా ఎంతో సజీవంగా ఉంటారు. ఎందుకంటే బివి దేవ్ గారికి ఎప్పుడూ ఒక నమ్మకం ఏంటంటే, వారి తల్లి ఉద్యాపన సమయంలో బాబా తప్పకుండా వస్తానన్నారు. కాబట్టి బాబా ఏదో ఒక రూపంలో తప్పకుండా తనతోనే ఉంటారు, తన ఇంటికి వస్తారు అని ఎప్పుడు అదే నమ్మకంతో ఉంటారు. కాబట్టి బాబా దేవ్ గారికి ఇచ్చిన ఫోటో ఎంతో సజీవంగా ఉంది. బివి దేవ్ గారి పెద్ద కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారి భార్య పేరు నళిని శ్రీపాద దేవ్. వీరి కుమారుడు పేరు శ్రీరామ శ్రీపాద దేవ్. దేవ్ గారి రెండో కుమారుడు శ్రీనివాస బాలకృష్ణ దేవ్. వారి భార్య పేరు కమలాబాయి. వారి కుమారుడి పేరు విఠల్ రావు. బివి దేవ్ గారు పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, ఇద్దరు కోడళ్ళు అందరూ కూడా బాబా గారిని సశరీరంగా దర్శనం చేసుకున్నారు. మరొక విషయం ఏంటంటే, బివి దేవ్ గారు షిరిడి సంస్థానంలో ట్రెజరర్గా పనిచేసేవారు. వీరి తర్వాత వీరి పెద్ద కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారు కేశవ్ గవాన్కర్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రస్టీగా ఉన్నారు. దేవ్ గారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారి ఇంట్లో ఉంది ఆ బాబా గారి ఫోటో. వారు ప్రతిరోజు నియమం తప్పకుండా పూజ చేస్తారు, ప్రసాదం పెడతారు. బివి దేవ్ ఇంటికి బాబా సన్యాస రూపంలో వచ్చారు కదా, ఇప్పటికీ వారి కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా ఎప్పుడూ అదే నమ్ముతారు. వారి ఇంటికి ఏ సన్యాసి వచ్చినా ఎంతో గౌరవించి పంపిస్తారు. అంతేకాకుండా ఇప్పటికీ వీరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, శుభకార్యం మొదలు పెడితే తప్పకుండా ఎవరో ఒకరు సన్యాసి వచ్చి తీరుతారట. ఈ విషయం బివి దేవ్ గారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారు చెప్పారు. ఇప్పటికీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. బివి దేవ్ గారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారికి ఒకసారి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక సభ్యుడు ఇలా అన్నారు, నేను అందరికీ ఏమి కావాలో అది ఇచ్చాను, చాలామందికి దానం కూడా చేశాను. నాకు ఈరోజు ఎందుకో ఒక కోరిక కలిగింది. బాబాది ఒక సాలువా దొరికింది. బాబా శరీరులుగా ఉన్నప్పుడు ఒక సాలువా దొరికింది. దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ట్రస్ట్ సభ్యులు అందరికీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీ అందరికీ అంగీకారమేనా అని ఆ సభ్యుడు అడిగారు. అందరూ కూడా చాలా సంతోషించారు. బాబా సాలువాని అందరూ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రతి ఒక్కరు ఎంతో భద్రంగా దాచుకున్నారు. అందులో ఒక ముక్క బివి దేవ్ గారి కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారికి దక్కింది. అది ఇప్పుడు వారి కుమారుడైన శ్రీరామ శ్రీపాద దేవ్ గారి ఇంట్లో ఉంది.
వారు ఎంతో భద్రంగా ఒక చిన్న పెట్టెలో ఆ శాలువాని దాచుకున్నారు. వారి ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏ చికాకులు వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరికైనా అనారోగ్యం చేసినా ఆ శాలువాని వారి తల మీద పెట్టుకుంటారు. ఎంతో త్వరగా ఏ సమస్య వచ్చినా పరిష్కారం జరుగుతుందట. ఇప్పటికీ ఉంది ఠానేలో వారి గృహంలో. మరొక విషయం ఏంటంటే, దేవుగారి మనవడైన శ్రీరామ శ్రీపాద దేవుగారు కీర్తనలు ఎంతో చక్కగా చేసేవారు. బాబాగారి కీర్తనలు షిరిడీలో వారికి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు కీర్తనలు చేయడం. ఇప్పుడు మాత్రం శ్రీరామనవమికి మాత్రమే కీర్తన చేస్తున్నారు, ఎందుకంటే వారికి వయసు పెరిగిపోయింది. ఆ రోజుల్లో ఇంత జనం లేరు సమాధి మందిరంలో. కేవలం వీరు తండ్రి అయిన శ్రీపాద బాలకృష్ణ దేవుగారు, వీరి చిన్న తండ్రి కుమారుడైన విఠలరావు అందరూ కలిసి సమాధి మందిరంలో కూర్చొని ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా బాబాగారి కీర్తనలను చేసేవారట. ఆ కీర్తనలు చేసినప్పుడు వారందరూ కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని పొందేవారట. ఈ రోజుల్లో మనం ఒక 10 నిమిషాలు మందిరంలో గడపడమే ఎంతో కష్టమవుతుంది. అలాంటిది వీరి కుటుంబం అందరూ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ రోజుల్లో కీర్తనలు చేసేవారు. ఎంతటి అదృష్టం బాబా దేవుగారి కుటుంబానికి ఇచ్చారో కదా. అంతేకాకుండా ఇంకొక విషయం, దేవుగారికి ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది. ఫుల్లుగా ఉన్న ఒక లోడెడ్ ట్రక్ వారి శరీరం మీద నుంచి వెళ్తుంది. బాబా గారి అనుగ్రహం వలన కోలుకున్నారు. ఆ యాక్సిడెంట్లో చాలా తీవ్రమైన గాయాలవుతాయి దేవుగారికి. బొంబాయిలో బజేగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతారు. ఆ యాక్సిడెంట్ వలన వారి కాలు విరగడం కూడా జరుగుతుంది. బాబా గారి అనుగ్రహంతో బివి దేవుగారు త్వరగానే కోలుకుంటారు. ఆ తర్వాత వారి వృత్తి అయిన వకీల్ వృత్తి వదిలి వారు మరణించే వరకు కూడా వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఒక పక్క వ్యవసాయం చూసుకుంటూనే సంస్థానంలో 35 సంవత్సరాలు బాబాకు సేవ చేశారు. ఎన్నో సంవత్సరాలు ట్రస్టీగా ఉన్నారు శ్రీ బివి దేవ్ గారు. బాబా గారి అనుగ్రహంతో బివి దేవ్ గారు 1946 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున ప్రశాంతంగా మరణించారు. వారి తర్వాత వారి పెద్ద కుమారుడైన శ్రీపాద బాలకృష్ణ దేవ్ గారు ట్రస్టీగా ఉన్నారు సంస్థానంలో. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతినిత్యం బాబా గారి స్మరణ చేస్తూ బాబాకు ఎంతో అంకిత భక్తులుగా ఉన్నారు శ్రీ బివి దేవ్ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా. ఇవి బివి దేవ్ గారి కోసం మరెన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం బాబా మనకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా సద్గురు అయిన సాయినాథుల వారిని కోరుకుంటూ